స్వీట్ కార్న్‌తో వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. మిక్సీ జార్‌లోకి 2 కప్పులు స్వీట్ కార్న్ ఏసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 2, 3 పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మీ గనక ధనియాలు ఇష్టమైతే స్కిప్ చేసేవచ్చు. ఇలా వీలైనంత బరకగా మిక్సీ పట్టుకోవాలి. మీరు గనక ఇది మెత్తగా మిక్సీ పడితే బియ్యం పిండి అలాగే శనగపిండి అనేది ఎక్కువ పడుతుంది. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనికి పావు కప్పు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది ఇంత గట్టిగా ఉండాలి. మీకు గనక రాకపోతే కొద్దిగా బియ్యం పిండి అలాగే కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. చేతులు తడి చేసుకుని కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. పగుళ్ళని రాకుండా వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్రసారం నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడలు వేసుకోవాలి. వేసినప్పుడే కలపకుండా 2-3 నిమిషాల పాటు ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. కదిపితే కనుక ఇడికిపోతాయి. రెండో వైపు టర్న్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా తక్కువ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అదే కనుక మీరు హై ఫ్లేమ్లో పెడితే లోపల పచ్చిగా ఉండి టేస్ట్ అనేది కూడా అంత బాగుండదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామే. ఇవన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వడలు రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి.